వేస్తలేరు, ఇంకా పైసలు వేస్తలేరు. పైసలు ఉన్నాయో లేవో, వస్తాయో రావో, ఇస్తారో ఇయ్యరో అని పొత్తులుగున్న దోస్తులు తీరొక్క తీల ప్రచారం చేసిర్రు. ఎలక్షన్లైన 3 దినాలనే 30 తీల ముచ్చట్లు పుట్టించిర్రు. సర్కార్ మీద వట్టిగానే బట్టగాల్చి మీదేసిర్రు. కానీ ఇచ్చుడే పబ్లిక్ ఖాతాలలో పైసలు వేసుడే అన్నట్టు చేసిర్రు సర్కారోళ్ళు. వేస్తామన్న పైసలు, ఇస్తామన్న పైసలు అందరి అకౌంట్లలో పడుతున్నాయి. పాండ్రిగా ముచ్చట్లేంటి ఒకసారి చూద్దాం. ఇచ్చేటోళ్ళమే గాని తీసుకునేటోళ్ళం కాదని ఎలక్షన్ల ప్రచారంలో ఎక్కడికి పోయినా సీఎం జగన్ సారు గట్టిగా చెప్పిండు. పథకాలు గాని పైసలు గాని ఆపేదే లేదన్నట్టు చెప్పుకొచ్చిండు. ఇప్పుడు ఆడిన మాట ప్రకారం ఎలక్షన్లు అయిపోగానే అందరి అకౌంట్లలో పైసలు వేసేయుగురని చేసిండ్రు సర్కారోళ్ళు. ఆసరా పథకానికి 1480 కోట్లు, జగన్ అన్న విద్యా దీవెన పథకానికి 502 కోట్లు విడుదల చేసిండ్రట. తత్తిమ పథకాలకు కూడా 2-3 దినాలలో పైసలు విడుదల చేస్తారట. ఎప్పుడో వాడాల్సింది పైసలు, కానీ పొత్తులు కూడిన దోస్తులు ఎలక్షన్ల సంఘానికి పిరాదయ్యేటాలకు గింత ఆలస్యమైందట. పైసలు లేకుండా ఆపుతున్నారు, పబ్లిక్ పరిశాన్ అవుతున్నారు అని అప్పట్లో సర్కారోళ్ళు హైకోర్టుకు పోతే ఎలక్షన్ల సంఘం మీద హైకోర్టు సార్లు కూడా గరమైనరు. అట్లయిగా అటు ఇటు పంచాదులై జర్ర ఆలస్యమైనా ఇప్పుడు అందరి అకౌంట్లలో పైసలు పడుతున్నాయి. పబ్లిక్ బేఫికర్ ఉండాలి, పథకాలు అందరికి అందుతాయి అన్నట్టు చెప్తున్నారు సర్కారోళ్ళు. ఇంకో దిక్కు ఇన్నొద్దులు ఫ్యాన్ పార్టీకి సోషల్ మీడియా ప్రచారం చేసిన ఐపాక్ టీమును కలిసిండు జగన్ సారు. మంచిగా పనిచేసిండ్రు, బగ్గ తిప్పల పడ్డారు అన్నట్టు మెచ్చుకున్నాడట. అంతేకాదు జూన్ 4వ తారీఖు నాడు ఏమైతుందో, ఎవరు గెలుస్తారో కూడా చెప్పిండు సారు. Last time out of 175, 151 itself is a tall number. And someone told me 22 out of 25 itself is a tall number. This time, we're going to beat that record. We will surpass 151, we will surpass 20. అదన్నట్టు వాళ్ళు వీళ్ళు ఎన్ని పాడువాట్లు పడినా, ఎంత గాయ చేసినా 151 అసెంబ్లీ సీట్లు, 22 ఎంపీ సీట్లు ఫ్యాన్ పార్టీ గెలుచుకుంటాంది అన్నట్టు చెప్పిండు సారు. సర్కారు మారదు, సంక్షేమం ఆగదు అన్నట్టు మాట్లాడిండు. ఈసారి కూడా ఫ్యాన్ తుఫాను ఖాయం అనంగానే అక్కడ ఉన్నోళ్ళంతా సంబురంగా ఒర్రిండ్రు, పండుగ చేసుకున్నారు. మరిగా 4వ తారీఖు నాడు ఏమైతుందో చూడాలి అనుకుంటారు ఇప్పుడు అందరూ.